బీఆర్ఎస్ మరో పోరుకు సిద్ధమవుతోంది. కృష్ణా గోదావరి నుంచి నీటిపోరు యాత్ర మొదలు పెట్టనుంది. కాళేశ్వరం నాగార్జున సాగర్ నుంచి నీటిపోరు యాత్రను మొదలు పెట్టనుంది. నీటిపోరు యాత్రలో భాగంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. బీఆర్ఎస్ మరో పోరుకు సిద్ధమవుతోంది. కృష్ణా గోదావరి నుంచి నీటిపోరు యాత్ర మొదలు పెట్టనుంది. కాళేశ్వరం నాగార్జున సాగర్ నుంచి నీటిపోరు యాత్ర మొదలు పెట్టనుంది. నీటిపోరు యాత్రలో భాగంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా సీనియర్ రిపోర్టర్ ఏవై స్వామి అందిస్తారు లైవ్ ద్వారా. ఏవై స్వామి. శ్వేత, బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎలక్షన్స్ వేళ ఒకవైపు బీజేపీ విజయ సంకల్ప యాత్ర లాంటి భారీ బహిరంగ సభను భారీ యాత్రలు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంటే దానికి పోటీగా మరోవైపు తెలంగాణలో ఉన్నటువంటి కీలక సమస్యల్ని ప్రజా దృష్టికి తీసుకురావడమే లక్ష్యంగా రెండు నీటిపోరు యాత్రల్ని తలపెట్టింది. ఒకటి కాళేశ్వరం నుంచి ప్రారంభమవుతుంది, మరొకటి నాగార్జున సాగర్ నుంచి ప్రారంభమవుతుంది. రెండు కూడా ఒకటి కృష్ణా బేసిన్ నుంచి, మరొకటి గోదావరి నది నుంచి, రెండు కూడా ఒక ఏకకాలంలో బయలుదేరి హైదరాబాద్కు వచ్చేలా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కేఆర్ఎంబీ పరిధిలోకి కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు వెళితే తెలంగాణకు జరిగే నష్టం సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పైన ఒకవైపు ఒత్తిడి తీసుకువస్తుంది. కేంద్రం పరిధిలోకి ప్రాజెక్టులు తీసుకెళ్లొద్దని చెప్పి ఒకవైపు దీనికి సంబంధించి డిమాండ్ చేస్తూ వస్తుంది. రీసెంట్ జరిగినటువంటి అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒక తీర్మానం కూడా చేశారు. రాష్ట్రం ఇలాంటి ప్రాజెక్టులు కూడా కేంద్రం పరిధిలోకి అప్పగించదు, రాష్ట్ర ప్రయోజనాల్ని ఎక్కడ తాకట్టు పెట్టకూడదని చెప్పేసి కూడా అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించారు. మరోవైపు రాష్ట్రం నుంచి కూడా మరింత రానున్న రోజుల్లో మరింత దీనికి సంబంధించి ఒత్తిడి పెంచడం దిశగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం జరిగినటువంటి నష్టం పైన పదే పదే బీఆర్ఎస్ పార్టీని గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్న కారణంగా ఒకవైపు వస్తున్నటువంటి నీటిని ఒకవైపు మళ్లించకుండా కేవలం మేడిగడ్డ డ్యామేజ్ సంబంధించి పదే పదే ప్రభుత్వం ప్రచారం చేస్తూ దాని ప్రాజెక్టు రాజస్థాన్ని దెబ్బతీస్తుంది, దాని ఉపయోగాన్ని పక్కన పెట్టే విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఒక కార్యాచరణ తీసుకుంది. ఈ కార్యాచరణలో భాగంగా ఒకవైపు కాళేశ్వరం నుంచి ఒక యాత్ర, నాగార్జున సాగర్ నుంచి ఒక యాత్ర రెండు బయలుదేరి ఏకకాలంలో హైదరాబాద్కు వచ్చేలా ప్లాన్ చేస్తారు. హైదరాబాద్లో మొత్తం ముగింపు వేదికగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. హైదరాబాద్లో వీళ్ళు కాకుంటే ప్రత్యామ్నాయంగా మహబూబ్ నగర్లో రీసెంట్గా నల్గొండ జిల్లాలో చెలో నల్గొండ కార్యక్రమం తలపెట్టి నీటి పోరు యాత్ర చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇదే అంశానికి సంబంధించి ఒకవైపు హైదరాబాద్లో వీలు కాకుంటే కనుక మహబూబ్ నగర్లో ఒక భారీ బహిరంగ సభను పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ సీనియర్ నేతలతో ఇప్పటికే ఒక దఫా చర్చించినట్టుగా కూడా చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరోవైపు సీనియర్ నేత హరీష్ రావు ఇద్దరు కూడా చెరొక యాత్రకు నేతృత్వం వహిస్తారని చెప్పేసి పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతుంది. మొత్తానికైతే లోక్సభ ఎలక్షన్స్ వేళ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నిత్యం జనంలో ఉండడం కోసం ఏదో ఒక కార్యాచరణ ఎంచుకోవాలని చెప్పేసి వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు నీటి పోరు యాత్రను తలపెట్టింది. ఇది సంబంధించి గోదావరి బేసిన్ నుంచి వచ్చి గోదావరి నది ఉన్నటువంటి నదిని నీటినంతా కూడా వినియోగించుకోవాలి. కేవలం ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ జరిగినటువంటి ఏదైతే పిల్లర్ల కుంగుబాటు ఉందో దాన్ని పదే పదే ప్రచారం చేస్తూ అక్కడ నీటిని ఎత్తిపోయట్లేదు, దాన్ని లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పటికే ఒకవైపు ప్రాణహిత నది నుంచి రోజుకు 5,000 క్యూసెక్కుల పైన ఫ్లో వస్తుంది. ఆ ఫ్లోను మళ్లించి ఇప్పటికే లిఫ్ట్ చేస్తే ఈ వేసవి కాలంలో తాగునీటికి సాగునీటికి చాలా చోట్ల కూడా ఇబ్బంది తప్పుతుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. కేవలం దాన్ని పక్కదారు పట్టించే విధంగా గత కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ఈ పనిని ఒకవైపు తప్పు అని నిరూపించే విధంగా ప్రభుత్వం కుట్ర చేస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. దానికి తోడు కేఆర్ఎంబీ అంశాన్ని ఇటు కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయం సంబంధించి ఒక ఎజెండా, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటిని ఎత్తిపోసే విషయం సంబంధించి ఒక ఎజెండా రెండు తీసుకొని నీటి పోరు యాత్రను బీఆర్ఎస్ పార్టీ తలపెట్టింది. వచ్చే లోక్సభ
నోటిఫికేషన్ వచ్చే నాటికి దీన్ని టెంటేటివ్గా త్వరలో డేటు ప్రకటించి హైదరాబాద్కు చేరుకునే విధంగా పార్టీ ప్లాన్ చేస్తుంది. హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభను పెట్టి దీని సభ ద్వారా తెలంగాణ జనానికి గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మంచిని వివరిస్తూనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యవహారం చేస్తుంది, దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా ఏ విధంగా వివరిస్తున్నది కూడా జనానికి వివరించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రీసెంట్గా నల్గొండలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలో కూడా కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు, విమర్శలు గుప్పించారు. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో మేము మరింత కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తామని కూడా కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ నీటిపోరు యాత్రను మరింత ఎఫెక్టివ్గా చేపట్టి జనంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి ఎజెండాతో వచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన ప్రయోజనాలు తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. ఇదే అంశాలను కూడా జనంలోకి తీసుకెళ్లి రానున్న రోజుల్లో దీన్ని మరింతగా పకడ్బందీగా జనంలో తీసుకెళ్లి ప్రచారం చేస్తే తమకు ప్రజలకు ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా ఉంటుందని చెప్పేసి యోచిస్తూ ఈ నీటి పోరు యాత్రకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తం అవుతుంది. ఒక యాత్రకు కేటీఆర్, మరో యాత్రకు హరీష్ రావు ఒకవైపు దీనికి సంబంధించి నేతృత్వం వహిస్తారని చెప్పి చర్చ కొనసాగుతుంది. శ్వేత. రైట్, థ్యాంక్ యూ ఏవై స్వామి.